ఈరోజు యొక్క అసెంబ్లీలో 3వ రోజు ఆరాధన ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులుగా ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ సార్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సందేశాన్ని వినిపించేటువంటి వారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జీవన్ రావు పాస్టర్ సిసి గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా విలువ ప్రార్థన చేయవారు ఎస్ సంజీవన్ కృష్ణరావు గారు కూడా రావాల్సిందిగా వేదికపైకి కోరుతున్నాము. ఆశీర్వాదం చేయవారు రెవరెండ్ ఎస్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు అధ్యక్షుల వారికి అప్పగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక క్రీస్తు శిలువ కార్యక్రమాలకు మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ వారమైన కార్యక్రమాలకు ప్రభు నామమున ఆహ్వానం తెలుపుతూ ఉన్నాను. ప్రభు నామమున మీ అందరికీ శుభములు. ఈ సమయంలో ఈ ప్రార్థనను ప్రారంభించుకుందాం. మన మధ్య శ్రీమతి యు నాగరత్నమ్మ కృపాదానం గారు, వారు లేని పక్షాన శ్రీమతి ఉషా విజయుడు గారు వచ్చి మనల్ని ప్రారంభ ప్రార్థనలు నడిపిస్తారు. అందరము తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీ ఘననామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తయు, అధిపతివైన దేవ, మీకే వేల వేల కోట్ల కోట్ల వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, లెంటి డేస్ ధ్యాన కుడికల్లో మేము 37వ రోజుకు చేరుకున్నాము తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు తండ్రి నేను మీ కృప, మీ కాపుదల, మీ భద్రత మాకు ఉంచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు జరిగే ధ్యాన కుడికలో ఆది మొదలుకొని అంతవరకు మీరే అధ్యక్షుడై ఉండి నడిపించమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో, మీ కాపుదలలో, మీ భద్రతలో ఉంచుకునండి తండ్రి. ఇంకా రాక వెనకబడిపోయిన బిడ్డలను కూడా మీ సహాయం దయచేసి త్వరగా వచ్చుటకు మీ కృప అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను ప్రభా. ఈ కూడిక అంతయు తండ్రి నైనా మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరుగుటకు మీ కృప అనుగ్రహించమని నైనా వాక్యం చెప్పనని మీ దీనదాసుని మీ స్వాధీనంలో ఉంచుకొని తండ్రి నైనా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటికి బూరగా వారిని వాడుకొనమని మీ కృప, మీ కాపుదల, మీ భద్రత వారికి అనుగ్రహించమని మీరు ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో తండ్రి మా హృదయాలకు తండ్రి నైనా చక్కగా చేరుటకు మీ సహాయం దయచేయమని మీ కృప, మీ కాపుదల, మీ భద్రతలో తండ్రి నైనా మమ్మల్ని ఉంచుకొని ఈ కూడిక అంతయు మీ మహిమార్థమే జరుగుటకు మీ సహాయం దయచేయమని సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి అయిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మ. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 193వ పాట, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గూడు చెందే కదా అన్న పాటను పాడుకొని దేవుని నామాన్ని మహింపర్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 193వ పాట. సిలువను వేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గూడు చెందే గదా, పాడు లోకంబునకై గూడు చెందే గదా, చూడరే సిలువను వేలాడు యేసయ్యను, నా చేతులు
చేసినట్టి దోషంబులే కదా నా చేతులు చేసినట్టి దోషంబులే కదా నా రాజు చేతులలో ఘోరంపు చీలలు నా రాజు చేతులలో ఘోరంపు చీలలు చూడలే సిలువను వ్రేలాడు యేసయ్యను దురితాంపు తలపులే పరమ గురుని శిరముపై దురితాంపు తలపులే పరమ గురుని శిరముపై నెనరులేక మొత్తెనయ్యో ముళ్ళ కిరీటమై నెనరులేక మొత్తెనయ్యో ముళ్ళ కిరీటమై చూడలే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడెత్తి పాదంలో చేసిన పాపంబులు పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమ రక్షకుని పాదములలోన మేకులు పరమ రక్షకుని పాదములలోన మేకులు చూడలే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడరే సిలువను వేలాడు యేసయ్యను పాపేచ తోడగూడు నాడు చెడ్డ పడకలే పాపేచ తోడగూడు నాడు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు చూడరే సిలువను వేలాడు యేసయ్యను చూడరే సిలువను వేలాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు చెందే కదా పాడు లోకంబునకై గోడు చెందే కదా చూడరే సిలువను వేలాడు యేసయ్యను చూడరే సిలువను వేలాడు యేసయ్యను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటలు పాడుతున్నప్పుడల్లా అప్పుడప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే నేను ఇంకా నెల్లూరోడ్నే అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఏమంటే మా పాటలు మా రాగాలు మీ రాగాలు వేరు ఉంటాయి. కొంచెం తేడా ఉన్నప్పుడు ఎత్తడానికి తిరిగి పాడితే మీరే రాగంలో పాడతారో తెలియని పరిస్థితుల మధ్య ఆ పాటలు మంచి పాటలు అవి. నానమ్మ చిన్నతనం నుండి మాకు నేర్పించిన పాటలు అవి. కానీ ఆ ప్రాంత వారిగా ఆ యొక్క రాగాలు మారినప్పుడు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటాం. బట్ ఏ రాగంతో పాడినా కూడా వాటి యొక్క అర్థాలు దాని యొక్క ఈ యొక్క 193వ పాటను మనం చూసినప్పుడు ఆయన సిలువలో వేలాడిన ఆ యొక్క నెత్తి నుండి కాళ్ళ వరకు కలిగిన ప్రతి దెబ్బకి కారణం ఎవరు అంటే మనమే అన్న సత్యాన్ని ఆ కీర్తనకారుడు తెలియచేయడం ఎంతో మీనింగ్ఫుల్ సాంగ్. అది చక్కగా పాడారు, అందుని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థనా సమయంలోనికి మనం వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనములు ఈ రీతిగా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము.
ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఈ 40 దినాలు ప్రత్యేకంగా ఆ యొక్క ప్రతిష్ట దినములుగా మనము ప్రకటించుకొని దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థన అవసరతలను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఉపవాస అనుభవంలో ఆ యొక్క దేవుని సన్నిధిలో పోరాడుతున్న వాళ్ళము అనేక మంది ఉన్నాం. ఈరోజు ఈ చక్కని వాగ్దానాన్ని మనం పొందుకోబోతున్నాం. ఆ వాగ్దానం ఏమంటే, ఏ దేవుని సన్నిధికి మనం వస్తున్నామో, ఏ సింహాసనం దగ్గరికి మనం వస్తున్నామో, ఏ ప్రార్థన అభ్యర్థనతో ఆయన సన్నిధికి వస్తున్నామో, ఆయన ఎవరో తెలుసా? ఆయన మనతో పాటు సహానుభవం కలిగిన వాడు. నువ్వు కన్నీటితో ఉంటే ఆయన కన్నీటికి విలువ తెలుసు. ఆయన నువ్వు చింతాక్రాంతుడు అయితే ఆ చింతాక్రాంతం ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. వేదన తెలుసు, పేదరికం తెలుసు, ఓటమి తెలుసు, మరణం తెలుసు. ఆయనకు తెలియనిదంటూ ఏదీ లేదు. నువ్వు శరీరాశలో, లోకాశ, జీవపు డంబానికి లోనైతే వాటి ద్వారా కూడా ఆయన శోధింపబడ్డాడు. అవి ఎలా ఉంటాయో కూడా ఆయనకు తెలుసు, కానీ ఆయన పాపము చేయలేదు. అయితే ఈరోజు ఆయన వాటన్నిటిని జయించి, మరణము జయించి, ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన దగ్గరకు మనం వస్తే తప్పకుండా మనము కనికరింపబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో మన ప్రధాన యాజకుడు మనకు సహాయకుడు. ఇదిగో మన ప్రధాన యాజకుడు మన ఎడల కనికరము కలిగిన వాడు. ఇదిగో మన ప్రధాన యాజకుడు మనకు సహాయము చేయగలిగినవాడు. ఇదే మన విశ్వాసం, మన నమ్మకం అదే. నేను ప్రార్థనకు రావడానికి కారణం ఏంటి? కూర్చొని నా కష్టం ఎలా ఉన్నా, ఇబ్బంది ఎలా ఉన్నా, నా బాధను ఎరిగిన నా దేవుడు నాకున్నాడు కనుక ఆయన సన్నిధికి నేను ధైర్యంగా రాగలను. నా కన్నీరు తెలిసిన వాడు ఆయన, నా బాధలు తెలిసిన వాడు ఆయన. నా సొంత వారు నన్ను గుర్తించకపోవచ్చేమో, నా సొంత వారు నా పరిస్థితిని చూచి హేళన చేయొచ్చేమో, కానీ నన్నుగా చూచి నా బాధను అర్థం చేసుకొని నాకు సహాయం చేసే గొప్ప దేవుడు యేసు ప్రభు. అందుకని ప్రార్థన అనగానే అంత నమ్మకంగా, అంత ధైర్యంగా మనం దేవుని సన్నిధికి రావడానికి కారణం ఏంటంటే, మనకు సహాయము ఆయన నుండే వస్తుంది. మనల్ని ఎరిగిన దేవుడి నుండి వస్తుంది, మన కష్టాల్ని అనుభవించిన వాడి నుండి వస్తుంది. సో నేను అనుకోవచ్చు గాక, నేను పడే కష్టం ఎవ్వరు పడరు, నాకున్న ఇబ్బంది ఎవ్వరికి లేదు, నేను ఎవరికి చెప్పుకోలేనని నువ్వు అనుకోవచ్చేమో, కానీ దేవుని వాక్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు. నీతో పాటు సహానుభవము కలిగిన ప్రభువు ఎల్లప్పుడూ నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సిద్ధపాటే ఈ ప్రార్థన అనుభవం. రండి, విశ్వాసంతో వద్దాం, ధైర్యంగా వద్దాం. నాకు తప్పకుండా నా యేసయ్య నాకు సహాయం చేస్తాడు అని ధైర్యం కలిగి విశ్వాసంతో ఆయన సన్నిధికి వస్తే ఆయన తప్పకుండా మనకు జవాబు ఇచ్చి సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు. రండి, ప్రార్థనకు ముందుకు వెళ్దాం. ముందుకు వచ్చి మోకరించగలిగిన వారు మోకరించండి, నిలబడగలిగిన వారు నిలబడండి, కూర్చోగలిగిన వారు కూర్చోండి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎదుగో ఈ యొక్క శ్రేష్టమైన కార్యక్రమాల్లో సంఘముగా అందరికీ కొన్ని నిమిషాలు సమయం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ వారి వారి వేదనను, బాధను, కష్టమును ఈ లెంట్ డేస్లో ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో చెప్పుకోవాలని ఇది మీకు ఇవ్వబడిన సమయం. ఈ సమయాన్ని ఎవరు వ్యర్థపరచుకోవద్దు. నువ్వు కూర్చున్నావో, నిలబడ్డావో, మోకరించావో, ఏదైనప్పటికీ నీ హృదయం దేవుని వైపు చూడు. నీ దుఃఖాన్ని, నీ వేదన్ని, నీ కష్టాన్ని, నువ్వు ఎదుర్కొంటున్న దాన్ని నీ ఇంటి వారే గ్రహించలేకపోవచ్చేమో, వారెవ్వరూ నీకు సహాయం చేయలేకపోవచ్చేమో, కానీ నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి నీ పొందుకుంటున్న వాటన్నిటి యందు నీతో పాటు సహానుభవం కలిగిన వాడై ఈరోజు తన కరములు చాచి నీకు సహాయం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. విశ్వాసంతో, ధైర్యంతో ఆయన సన్నిధికి రా. ఎవరు మౌనంగా ఉండద్దు. అయ్యా, నేను రావడానికి ధైర్యం నువ్వే ప్రభువా, నువ్వు సహాయం చేస్తావని వస్తున్నానయ్యా. విశ్వాసంతో నమ్మి ధైర్యంగా నీ వేదన, నీ కష్టాన్ని, నీకు ఇచ్చిన ఈ సమయాన్ని ఉపయోగించుకొని అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం.
ఎవరు మౌనంగా ఉండద్దు. ప్రే, ఇది మీ సమయం. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, నీ పాద సన్నిధికి వచ్చే ధైర్యాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా కష్టము నెరిగిన వాడవు అయ్యా, మా యొక్క ఇబ్బందులను నాయన తెలుసుకున్నవాడవని. ఇగో తండ్రి, ఈ ప్రార్థన ధూపమును నీ సింహాసనం ఎదుట వేయుటకు కృప దొరుకునన్న నమ్మకంతో నాయన తమను తాము తగ్గించుకొని అయ్యా తమను తాము నలగొట్టుకుంటూ నీ పాద సన్నిధిలో విశ్వాసంతోనూ అయ్యా సహాయము దొరుకుతుందని ధైర్యంతోనూ నాయన నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్న బిడ్డలను బట్టి నాయన నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం నాయన. ప్రభువా, ఏ బిడ్డ ఏ అవసరంతో ఏ కష్టంతో నీ ముందు ఉన్నాడో ఎరిగిన దేవుడువు నాయన. నీ చిత్తంలో నీ సమయమందు నిన్ను మహిమపరచు రీతిగా బిడ్డలకు నాయన శ్రేష్టమైన జవాబును నాయన బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎగో తండ్రి అయ్యా, నీ నామాన్ని బట్టి వందనాలు. బిడ్డలు ప్రభువా 10th ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసే కృపనిస్తున్నావయ్యా, అందుని బట్టి నీకు వందనాలు నాయన. అలాగనే తండ్రి అయ్యా 1st క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అయ్యా ఫైనల్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారు నాయన. బిడ్డలకు మంచి జ్ఞానము, సమయస్పాలన తండ్రి అయ్యా మంచి ఆరోగ్యము నాయన బిడ్డలకు దయచేయండి. అలాగే నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ఎవరి బిడ్డలు వారి జీవితాల్లో స్థిరపడే కృప దయచేయండి నాయన. అలాగనే తండ్రి అనేక మంది తల్లిదండ్రులు వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు భారంతో ప్రార్థిస్తున్నారయ్యా. అయ్యా నా తండ్రి, నీ యందు నాయన భయము భక్తి కలిగిన వారితో జతపరిచి కుటుంబంతో పాటు సంఘముగా మేము ఆనందించే రీతిగా నాయన వారి జీవితాల్లో కార్యం చేయమని ప్రార్థిస్తున్నా. అలాగనే నాయన అయ్యా నీ నామాన్ని బట్టి వందనాలు. అయ్యా వివాహాలై బిడ్డలు లేక నాయన నిందలను, అవమానాలను, కన్నీటిని భరిస్తున్న బిడ్డల్ని నీ పాసనదికి తీసుకొస్తున్నా. జ్ఞాపకం చేసుకో అయ్యా, వారికి శ్రేష్టమైన గర్భఫలముతో నాయన. మంచిది, దయచేసి అందరం కూర్చుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ బుధవారము. ఈరోజు మనము ధ్యానించబో అంశము యేసు మెలుగుగా ఉండుడని హెచ్చరించిన అనుభవాన్ని మనము నేర్చుకునబోతున్నాం. దాని కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగమును మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం నుండి 42వ వచనం వరకు మన మధ్య యవన బిడ్డ శ్రీ దిలీప్ గారు వారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు చదివి వినిపిస్తారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుండి 42 వచనాల వరకు. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుండి 42 వచనములు చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుండి 42 వచనములు చదువుకుందాం. వారు గెత్సమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహాను వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును
చింతాక్రాంతుడవుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నీళ్ల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరమియ్యవలనో వారికి తోచలేదు. ఆయన మూడవసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించున్నాడని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించున్నాడు. థ్యాంక్ యూ దిలీప్. మంచిది, చదవబడు వాక్య భాగం మన వినికిడిలో దీవించును గాక. మంచిది. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట శ్రీమతి డి కరుణాలత సురేష్ గారు వారు ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు.
అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, నేటి ధ్యానాంశాన్ని మనతో పంచుకోవడానికి ఏర్పాటు చేయబడ్డ దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎస్జే జీవన్ రావు గారు, పాస్టర్ సిసి చర్చ్ వారు. ఆయన గురించి ప్రత్యేకంగా ఈ సంఘానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారు సండే స్కూల్, యవన సమాజం, యూత్ ఫర్ క్రైస్ట్, వైఎంసీలో అన్నిట్లో కూడా బలమైన పరిచర్యను చేస్తూ, అలాగే ఒక మంచి పరిణితి చెందిన కాపరిగా మనమందరము కూడా ఎంతగానో ప్రేమించే సిసి చర్చ్ సంఘ కాపరిగా దేవుడు వారిని నియమించుకొని వాడుకుంటూ ఉన్నారు. అటువంటి దైవజనులు వారు ఎల్లప్పుడూ బిజీగా ఉన్నప్పటికీ మన సంఘ పెద్దలు వారిని ఆహ్వానించగానే వారు ఎంతో ప్రేమతో మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఈ సమయంలో గుడ్ ఫ్రైడే కమిటీ వాళ్ళు ముందుకు వచ్చి వారిని టోకెన్ ఆఫ్ లవ్ వారిని అఫిషియల్గా ఇన్వైట్ చేస్తారు. తదుపరి వారు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. ప్లీజ్ కమిటీ మెంబర్స్ ముందుకు రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి సేవకుడు మన మధ్యకు వచ్చిన విధానాన్ని బట్టి వారిని అభినందిద్దాం. థ్యాంక్ యూ సార్. ఈ సమయం మందు దైవజనులు మనకు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. సభ అధ్యక్షులు, సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ గంట కరుణసాగర్ గారు, సీనియర్ సంఘ కాపరి, సంఘ కాపరులు రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు, సంఘ కాపరి రెవరెండ్ ఎస్ సజీవ్ కృష్ణవర్ గారు, మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ పెద్దలు ఎన్ డేవిడ్ పాల్ గారు, సుందరరాజ్ గారు, పిసి నాగన్న గారు, మా జాయింట్ సెక్రటరీస్ స్టీఫెన్ గారు, సుధీర్ గారు, మనోహర్ గారు, కౌశిక్, ఎమాన్యుయల్, మరి ప్రాముఖ్యంగా ద మోస్ట్ డిగ్నిఫైడ్ పీపుల్ ఆఫ్ స్టాండింగ్ కమిటీ పెద్దలు, ప్రెసిడెంట్ మొదలుకొని పెద్దల వరకు వారందరి పేర్లు ఉన్నాయి ఇక్కడ. వారందరినీ మరొకసారి అభినందిస్తూ ఉన్నా. ద డెకోరం ఆఫ్ వర్షిపింగ్ ద లార్డ్, దేవుని మందిరం వైపు చూస్తూ మనందరం ఆయన ఆరాధించడం అనే ఆత్మీయ సత్యంలో మనమందరం నడుచుట ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశం మరొకసారి ప్రభుకు స్తోత్రాలు ఏర్పరచుకుంటూ, నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రత్యేకంగా మొట్టమొదట కాల్ చేసిన నా స్నేహితుడు జోయల్ గారికి, మరియు సంఘ సెక్రటరీ గారికి, సంఘ పెద్దలందరికీ ప్రత్యేకంగా వందనాలు. స్టాంటన్ మెమోరియల్ సంఘము నాకు కూడా ప్రియమైన సంఘమే. పెద్దలు ప్రియులు ఎస్ఎస్ ఎమ్మెల్యే గారు, మరి పెద్దలు డాక్టర్ ఎస్ దేవశ్యామ్ పాస్టర్ గారు, మరి ఆ తర్వాత వచ్చిన సంఘ కాపర్లు. ఈ సంఘంలో మేము పెరిగాం. ఈ సంఘంలో అనేక మందితో మాకున్న సంబంధాలు ఎంతో అద్భుతమైనవి. కాబట్టి ప్రత్యేకంగా ఈ సిలువ ధ్యాన కూట సమయంలో ప్రత్యేకంగా 3వ పాషన్ వీక్ 3వ దినంలో మనందరం ప్రవేశించి గత 37 దినములుగా ప్రభును ఆరాధిస్తూ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ప్రభుతో పాటు గడిపే బిడ్డను దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. సహవాసంలో మన ఎదుటకు ప్రభు ఇచ్చిన కృపకై ప్రత్యేకంగా ప్రభు పొందన నిలపరుచుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా సిలువ సువార్త నశించిన వారికి వెరితనమని, రక్షించబడుచున్న బిడ్డలందరికీ దేవుని శక్తిని నమ్మే బిడ్డలుగా మనం ఉంటున్నాం. కాబట్టి సిలువ ఇట్స్ అ కైండ్ ఆఫ్ రిలీఫ్. సిలువ స్థలము విశ్వాసకి ప్రార్థనా స్థలమని, సిలువ స్థలము విశ్వాసికి ఒక గొప్ప నిరీక్షణని, సిలువ స్థలము విశ్వాసికి ఒక గొప్ప ఆయుధమని, సిలువ స్థలం మన జీవితంలో ఒక విమోచనని, సిలువ స్థలం సైతాను మీద విజయమని, సిలువ స్థలం పాపమునకు, శాపమునకు, అంధకారమునకు ప్రభు ఇచ్చిన గొప్ప విజయమని జ్ఞాపకం చేస్తూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చివరి వచనంలో రాయబడిన అద్భుతమైన మాటలు. కాబట్టి ఈ మాటలు ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడల్లా గమనించండి, మన జీవితంలో సిలువ విలువను కలిగిన మన జీవితాలను ప్రభు దీవిస్తాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం.
చదవబడిన వాక్య భాగం నుంచి కొన్ని మాటలు ధ్యానిస్తూ ముందుకెళ్దాం. చదవబడిన వాక్య భాగం లూకా సువార్త, మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం నుంచి 42వ వచనం వరకు రాయించబడ్డ 7 అద్భుతమైన సత్యాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. గమనించండి, ఈ వాక్యము 4 సువార్తలో రాయించబడింది. 4 సువార్తలు రాయించబడ్డ ఈ వాక్యంలో లూకా సువార్త, మార్కు సువార్తలో మొట్టమొదటి మాట. అందుకనే థియోలాజికల్ కమ్యూనిటీస్లో క్యూ సిరీస్ అంటారు. క్యూ సిరీస్ అంటే మొట్టమొదటి రాయించబడ్డ సువార్త మార్కు సువార్త, 2వ సువార్త మత్తయి సువార్త, 3వ సువార్త లూకా సువార్త. కానీ లూకా ఈజ్ డాక్టర్ లూక్, ఈజ్ నాట్ ఎ డిసైపుల్. అదమాదిరిగాక యోహాను సువార్త రాయించబడింది ఈ 3 సువార్తల తర్వాత. ఇట్స్ కాల్డ్ జోహనైన్ గాస్పల్. ఈ 3 సువార్తలు క్యూ సిరీస్తో రాయించబడ్డ సువార్తల్లో మొట్టమొదటి సువార్త మార్కు సువార్త. మార్కు సువార్త నుంచి ఈ 2 సువార్తలు కాపీ చేస్తూ రాయించబడే మాట ఈ నిపుణులు చెప్పే అద్వితీయమైన మాటలు. కాబట్టి మార్కు సువార్త ఎందుకు అద్భుతంగా అఫీషియల్గా దేవుడు రాయించాడంటే టు నో ద ట్రూత్ ఆఫ్ రియాలిటీ. ఈ రియాలిటీలో మనం చూస్తూ ముందుకెళ్తాం. అందుకనే చదవబడిన వాక్య భాగంలో ఈ అధ్యాయంలో రాయించబడ్డ ఈ మాటలు, భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు నడిచిన చివరి నడక, భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన చివరి ప్రార్థన, భూమి మీద ఆయన చేసిన చివరి ప్రయత్నం టు బ్రింగ్ హ్యూమన్ కైండ్ టు ద అల్టిమేట్ గ్లోరీ, ప్రభు దగ్గరికి చేర్చట్లోని ఆత్మ సత్యాన్ని ఆయన ధ్యానిస్తూ ముందుకెళ్ళే మాటలు. అందుకనే ఆయన భూమి మీద చేసిన చివరి ప్రయత్నం. అందుకనే దిస్ ప్రేయర్ ఇస్ ద వరల్డ్ మోస్ట్ ఎఫిషియెంట్ ఎక్సలెంట్ ప్రేయర్ అనే మాట రాయించబడింది. ఆయన గెత్సెమనే తోటలో చేసిన చివరి ప్రయత్నం. అందుకని నా అంశము మెలకువగలిగి ఉండుడి అని హెచ్చరించటంలోని ఆత్మీయ సత్యం. మెలకువగలిగి హెచ్చరించడం మాట జ్ఞాపకం చేస్తూ మెలకువగలిగి ప్రార్థించుడి అనే మాట ఉంది. మెలకువగలిగి ప్రార్థించుడి అనే మాట ప్రభు 3 సార్లు హెచ్చరించాడు. అందుకనే ప్రభు 3 మీద ఉండే అద్వితీయమైన సత్యం ఆది కాండంలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో ప్రారంభించబడిన ఆయన సిలువ యాత్రను ఆయన ముగించాడు సిలువ యాత్రలో. అందుకనే కాలం సంపూర్ణమైనప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయించబడ్డ ఆ ఆత్మీయ సత్యాన్ని, ఈ రియాలిటీ ఈజ్ ట్రూత్ ఇన్ ద లాస్ట్ అటెంప్ట్ ఇన్ ద గెత్సెమనే తోటలో ఆయన చేసిన చివరి మజిలీ అనే మాట జ్ఞాపకం చేసే మాట. అందుకనే లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన లోకంలో పరిచయం అయ్యాడు. ఇదిగో ఆయనే లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. అందుకనే ప్రార్థన నేర్పించాడు. అందుకని ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. పరలోకముందున్న నా తండ్రి అని ప్రార్థన నేర్పించాడు. బట్ ఆయన నేర్పించినట్టు ఆయన ఎక్స్పెక్టేషన్స్ శిష్యులు ఫుల్ఫిల్ చేయలేదు. ఈ కాలంలో అంతే కదా. యూటీసీలో బైబిల్ కాలేజ్ చదువుతున్న కొంతమంది, ఒక కపుల్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి 2వ సంవత్సరానికి ఇంటికి వెళ్ళే దినాలు, యూబీఎస్లో ఒక కపుల్ జాయిన్ అయ్యి 2వ సంవత్సరంలో ఇంటి దారి పట్టే దినాలు. అంటే మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో సంఘ కాపరులు కూడా కొన్నిసార్లు కష్టంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో విశ్వాసులు సహితం మోసపుచ్చే చివరి దినాలు ఈ దినాలు. కాబట్టి ఈ దినాల్లో ప్రభు మరొకసారి అర్థిస్తున్నాడు, టు హ్యావ్ ఎ హంబుల్ ప్రేయర్, టు హ్యావ్ సఫిషియంట్ ప్రేయర్, టు హ్యావ్ ఎ సబ్మిషన్ ప్రేయర్. తగ్గింపు కలిగి మోకాలుని ప్రార్థించబడులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని ఏ సువార్త ఆయన చెప్పలేదు, ఏ స్వస్థత ఆయన చేయలేదు, కానీ ఆయన ప్రార్థించాడు అనే మాట జ్ఞాపకం చేసే ఈ అద్భుతమైన సత్యాలు. అందుకని మార్క్స్ వార్తలో వ్రాయించబడ్డ ఈ మాటలు చూస్తూ ముందుకెళ్దాం. మార్క్స్ వార్త చదువుదాం. 14వ అధ్యాయంలో ఆయన చెప్పిన ఈ మాటలు 32వ వచనం, 14వ అధ్యాయం 32వ వచనంలో మొట్టమొదటి మాట గమనించండి. ఆయన చేసిన ప్రార్థనలోని మాట 14వ అధ్యాయం 32వ వచనం. ఓకే, అమ్మా, ఓకే ఓకే.
థ్యాంక్ యూ అమ్మా. ద లాస్ట్ ప్రేయర్ ఆఫ్ జీసస్, అందుకని లూకా సువార్తలో మొట్టమొదటి రాయించబడ్డ మాటలు, లూకా సువార్తలో రాయించబడ్డ మాటల్లో లూకా సువార్తలో ఇంకొక మాట రాయబడింది, మత్తయి సువార్తలో కూడా రాయించబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 వచనం నుంచి 46 వచనం వరకు చదువుకోవచ్చు. ఈ అధ్యాయం అంతట్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదైనా తోటలో గెత్సెమనే తోటలో చేసిన ఈ ప్రార్థన చూస్తూ ఉన్నాం. అందుకనే 3 గార్డెన్స్ అంటూ ఉంటారు. మొట్టమొదటిది ఏదైనా తోటలో ఆయన కోల్పోయిన ఆ యొక్క పరమకు చేర్చుకునే ఆ సత్యాలు, దేవునితో కలుసుకునే ఆ అనుబంధాన్ని, పాపముతో చెరపట్టబడి కోల్పోయిన ఆదాము. రెండవ తోటలో ప్రభువు దాన్ని కట్టుకుంటకు ఇష్టపడ్డాడు, ప్రభువు సంధి చేయటకు ఇష్టపడ్డాడు, ప్రభు దాన్ని జయించాడు, ప్రభు స్వర్గసీమనిచ్చాడని మాట జ్ఞాపకం చేశాడు. మూడవ తోటలో ప్రభుతో సదాకాలం నివసించే ఆ తోట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఆ తోటలో జీవజలం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటారు. జీవజల నది ఉంటుంది. ఆ జీవజల నది చుట్టూ 2 వైపు 12 కాపులు కాసే ఆ చెట్లు ఉంటాయన్నమాట రాయించబడింది. అందుకనే 3 తోటలు మనకిచ్చే 3 ఆత్మీయ సత్యాలన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేసిన ఈ ప్రయత్నంలో ఆయన చూస్తూ ముందుకెళ్ళాడు. అందుకని ఏదైనా తోటలో ఆయన కోల్పోయిన ఆ వైభవాన్ని గెత్సెమనే తోటలో ఆయన సంపాదించడానికి ప్రయత్నం చేశాడు. అందుకని ప్రారంభ ప్రార్థన ఆయన చేశాడు, ఆయన చివరి ప్రార్థన ముగించాడనే అద్భుతమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి 46 వచనంలో మొట్టమొదటి సత్యం నేర్చుకుందాం. గాడ్ క్రై ఇన్ ద రిలీవ్, అంటే ఆయన బాధపడుతూ ఆయన చెప్పబడే మాటలు చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనంలో చూడండి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, చూడండి, చింతాక్రాంతులను మొదలుపెట్టాను, దుఃఖపడటకు మొదలుపెట్టాడు. ప్రభు నేను గొప్పవానిగా చేయుటకు ఈ హంబుల్ హిమ్సెల్ఫ్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. హీ నో ద పెయిన్, ద జర్నీ ఈజ్ సో టఫ్ అని తెలుసుకున్న యేసుక్రీస్తు ప్రభుల వారు 39వ వచనంలో గమనించండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించమని చెప్పి, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే అని చెప్పి ముందుకెళ్ళిన మాట చూస్తూ ఉన్నాం. ఈ చూస్తున్నప్పుడు చూడండి, సాగిలపడి ప్రార్థన చేశాను అన్నమాట చూస్తూ ఉన్నాం. ఈ సాగిలపడి ప్రార్థన చేయడంలో మన జీవితాల్లో ఎన్నిసార్లు మనం సాగిలపడుతున్నాము అనే ప్రశ్న నేను వేస్తూ ఉన్నా. అసలు సాగిలపడుతున్నామా? పాస్టర్ గారు, మోకాలు వేయడమే కష్టము, సాగిలపడడం ఇంకా కష్టం. మనం చేసే మన ప్రయత్నాలు ఇంకొకరు చేస్తూ ఉన్నారు. వాడు ఆశీర్వపడుతున్నాడు, నీకు ఆశీర్వాదం రావడం లేదు. ఎందుకంటే మనం సాగిలపడడం లేదు, మనం మోకాలు వేయడం లేదు. మన దేవుడు సజీవుడు అని చెప్పుకుంటున్నాము, కానీ ప్రాక్టికల్గా వీఆర్ నాట్ షోయింగ్ ద క్రిస్టియానిటీ ఇన్ అవర్ లైఫ్స్. అందుకనే మన జీవిత విధానంలో వీ మస్ట్ చేంజ్ ద హోల్ సినారియో. యేసుక్రీస్తు ప్రభుల వారు కోట్లు వేయలేదు, కానీ మా కోట్లు వేశారు. ఎందుకు? బాప్టిస్ట్ సిద్ధం ప్రకారం అంటున్నాం. కానీ ఆయన నిలువుటంగి వేసి, హీ నెవర్ ట్రావెల్డ్ నాట్ ఈవెన్ 200 kilometers. హీ డిడ్ మినిస్ట్రీ నాట్ ఆన్ బిగ్ ప్రీచింగ్స్, హీ డిడ్ మినిస్ట్రీ ఆన్ ఇండివిజువల్స్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన నికోదేముతో మాట్లాడాడు. 2వ అధ్యాయంలో ఆయన వివాహంలో ఆయన తల్లితో మాట్లాడాడు. ఇంకా ఫిలిప్పి, నతానియల్ ఒక్కొక్కరితో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన విధానము ఒంటరి ప్రయాణం. బట్ హీ డిడ్ మ్యాక్సిమం వండర్ఫుల్ మినిస్ట్రీ అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ప్రభు 39వ వచనంలో చూడండి, ఆయన సాగిలపడి ప్రార్థించి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో ఆయన ప్రార్థించి ముందుకెళ్ళాడు. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించమని చెప్పాను. మన జీవితంలో ప్రార్థన మీకు జ్ఞాపకం ఉందా? ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం? ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తామని దేవునితో వాగ్దానం చేస్తూ ఉన్నాం? అసలు ప్రార్థనలో సమయం గడుపుతున్నామా? అసలు ఎలాంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం? ప్రార్థన నీకు జవాబు వస్తుందని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభువు చేసిన ప్రార్థన బట్టి సాగిలపడి
ఆయన ప్రార్థించి నా తండ్రి నిశ్చితమైతే అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, క్రికెట్లో వాళ్ళు వరల్డ్ కప్ క్రికెట్ గెలిస్తే దిల్ గివ్ ఏ కప్. హాకీలో ఒక కప్ ఇస్తారు. ఏం కప్ అని చెప్పండి, మరి మర్చిపోయారు. ఖేల్ చంద్ ఇంకొకటి ఏదో కప్ ఉంటుంది. టెన్నిస్లో వింబుల్డన్ కప్ ఇస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను గెలిపించుటకు ఆయన ఒక కప్పు స్వీకరించాడు. నిన్ను ఉత్తములుగా చేసుకుంటకు ఆయన కప్పు స్వీకరించి ఆ కప్పు తీసుకొని ఆ మాట జ్ఞాపకం చేస్తున్న చూడండి, తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా ఇద్దరి నుంచి తొలగించమని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను గెలిపించుటకు ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, నిన్ను ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ఆయన నిన్ను ఉన్నతుడిగా చేయుటకు ఆయన దరిద్రుడైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాటల్లో ఆయన సులోమాను మీద మరణించాడన్నమాట. అంత మాత్రం కాక ఆయన పాప శరీరంగా చేయబడ్డాడు. ఆయన కొట్టబడ్డకు తండ్రికి ఇష్టమాయనని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా వ్రాయించబడింది. అందుకని తండ్రిని నిన్ను పరిచయం చేయుటకు, తండ్రితో సంబంధం పెంచుటకు ఆయన తను తాను తగ్గించుకున్నాడు. అండ్ ఆ కప్, ఆ గిన్నె తీసుకొని విజేతగా నిలబెట్టకు అనే మాట అద్భుతమైన మాట. అందుకనే 40వ వచనంలో గమనించండి, ఆయన 40వ వచనం, ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్ర చూచి ఒక గడియను నాతో కూడా మేలుకొని ఉండలేరా. హీస్ ప్లీడింగ్ హిస్ డిసైపుల్స్. మన జీవితంలో ఒకవేళ ప్రభు నిన్ను దర్శించే మాటలు వస్తున్నాయా, అసలు దర్శిస్తున్నారా? మన తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, బాబు లేచి ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకో. అప్పుడు విసుగు చెందిన ఒక యవనస్తుడు అన్నాడంట, నాన్న నువ్వు ప్రార్థన చేసుకున్నావు అన్నాడంట. అంటే మన జీవితంలో మనం చేయము కానీ పిల్లల మీద ఇంపోజ్ చేస్తూ ఉంటాం. మనం సరిగుండము కానీ పిల్లలను ఉండాలని కోరుకుంటున్నాం. కానీ నీవు ప్రవర్తించినప్పుడు దే ఫాలో యర్ ఫుట్ స్టెప్స్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 41వ వచనము చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. ఎందుకు పేతురుతో చెప్తాడు? ద మ్యాన్ హూ లెఫ్ట్ జీసస్ లాంగ్ బ్యాక్, వెనకిన్న ఉంటున్న యేసు పేతురు పరిగెత్తుటకు ఇష్టపడ్డాడు కానీ ఆయన పరిగెత్తులో వెనుకబడ్డాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని నీ కోసం నీ పాపమును తీసివేటకు తన చిత్తానికి తను తాను అప్పచెప్పుకున్న యేసుక్రీస్తు ప్రభుల వారిని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. టు మీట్ యూ అంటే నీకు ఇష్టం లేకున్నా నీ జీవితంలో ఎలాంటి వాడివైనా ప్రభు నిన్ను అద్భుతంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. 42వ వచనంలో, మరల రెండవ మారు నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యం కాని ఎడలా నిశ్చితమే సిద్ధించిన కాకని ప్రార్థించను. అందుకనే అద్భుతమైన మాట యేసుక్రీస్తు ప్రభువారు కోట్ చేసిన మాట, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని అనే మాట. ఈ మాట మన జీవితంలో ఉందా అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ చిత్తమే అనే మాట, దట్స్ అ హంబుల్ ప్రేయర్. మన జీవితంలో మనమేం ప్రార్థన చేస్తూ ఉన్నాం. 43వ వచనం గమనించండి, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు గమనించండి. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించడం చూచి ఏలైనగా వారు కన్నులు భారముగా ఉండెను అనే మాట చూస్తూ ఉన్నాం. పర్సిస్టెన్స్ ప్రేయర్ అంటే విడువక మానక ప్రార్థించే ప్రార్థన ప్రభు కోరుకుంటున్నాడు. అలా ప్రార్థన చేస్తున్నామా? 45వ వచనం గమనించండి. అప్పుడు ఆయన తన శిష్యుల దగ్గరకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడి వచ్చినదని మనుష్య కుమారుడు పాపల చేతికి అప్పగించబడుచున్నాడని చెప్పాను. మన జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. ఏం అవకాశాలు చెప్పండి? బ్రదర్ బైబిల్ చదువుతారా? బ్రదర్ ప్రార్థన చేస్తారా? బ్రదర్ ప్రసంగాలు చేస్తారా అనే మాట ఈ చదవబడే కొన్ని మాటల్లో మనం చూద్దాం. కానీ చూడండి, ప్రార్థన మనం అనే మాట ఎలా ఎప్పుడంటే తెలుసా? రిటైర్మెంట్ దశకు వచ్చి మన కళ్ళు, నాకు ఆప్థమాలజిస్ట్ బాగా చెప్పొచ్చు, +2.5 ఒక మాట ఉంటుంది. హైయెస్ట్ చెప్తారా? +4.5 +5.5, ఇంకా 5.5 వేస్తే మన కళ్ళు కనపడవు. అలాంటి స్థితిలో ప్రార్థన చేయలేకపోతున్నాయి, వాక్యం చదవలేకపోతున్నాయి. అయ్యో ఎన్నిసార్లు నన్ను పాస్టర్ గారు పిలిచారు,
నేను చేయలేకపోతున్నాయి. నా బాధ్యతల్లో, నా ఉద్యోగ బరువుల్లో అనేకసార్లు ప్రభువా నేను సువార్త వైపు వెళ్ళలేకపోతున్నాయి. నా కన్నులు నాకు బైబిల్ కనబడం లేకపోతున్నాయి. బైబిల్ సొసైటీ వారు ఇంకా పెద్ద అక్షరాలు ప్రింట్ చేస్తే బాగుండే అనే దినం రాకముందే నీ సమయంలోనే ప్రభు అంటున్నాడు టు రెక్టిఫై యువర్ సెల్ఫ్. ఆ సమయంలో ప్రభు కొరకు ప్రార్థన చేసే సమయంలో ప్రభుతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మార్క్స్ వార్త చదువుకుందాం. చదవని వాక్య భాగం నుంచి మార్క్స్ వార్త 14వ అధ్యాయం 32వ వచనంలో ఇదే ప్రార్థన. 33వ వచనంలో గమనించండి. అదే గెత్సేమనే తోటలో నేను చేసిన ప్రార్థన వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండనని శిష్యులతో చెప్పాను. పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని పోయి మిగిలిన విభ్రాంతి నుంచి చింతాక్రాంతుడై అప్పుడు ఆయన ప్రాణము మరుగైనంతగా దుఃఖంలో మునిగినను. ఇంకా చూడండి, కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే అనే మాట చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో ఈ మాట ఏమని బోధిస్తూ ఉంది? మన ప్రార్థనలు ఎలాగున్నాయి చెప్పండి. ప్రభువా ఇస్తానంటివే ఇవ్వడం లేదు, ప్రభువా ఇస్తా అని నువ్వు పోస్ట్పోన్ చేస్తున్న ప్రభువా అని కొంతమంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, అలా చేస్తే నేను నీ సంఘానికి వస్తా, అలాగ నువ్వు ఇస్తే నేను కానుకలు ఇస్తా, అలాగ చేస్తేనే నేను సంఘంలో పార్టిసిపేట్ అవుతా అని మన ప్రార్థనలు. ఇంకా మనమే బైబిల్ కోట్ చేస్తూ ఉంటాం. బైబిల్ ప్రభువుకు తెలియనట్టు మనమే మాట్లాడే మాటలు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో నువ్వేం చెప్పావు ప్రభువా? నన్ను తలగా ఉంచుతావంటివి, నన్ను తోకగా ఉంచవంటివి ప్రభువా. అంత మాత్రం కాక మన జీవితంలో ప్రభువుతో ఉండే జీవితాన్ని నీవు నన్ను హెచ్చిస్తావన్నావు కదా ప్రభువా, నన్ను తగ్గిస్తున్నావనే మాట. ఇంకా ఏమైనా ప్రార్థన చేస్తున్నావు తెలుసా? బైబిల్ కొటేషన్లు మనకే బాగా తెలుసు. అడుగుడి ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఇదే గోల. ప్రభుని అడుక్కోవడమే సరిపోతుంది మనకు. మనం మాత్రం ప్రయత్నం చేయం. ఇంకా ఒక ఆయన ఏమంటాడు తెలుసా? నా కళ్ళు బాగాయి, నా కాళ్ళలో గుజ్జు వస్తానే చర్చికి వస్తా, అంతవరకు రానంటాడు. నువ్వు నడిస్తేనే కదా నువ్వు వచ్చేది చర్చికి. మన జీవితంలో నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికి, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి ప్రభు దగ్గరకు వచ్చి మనం చేసే ప్రార్థనలు ఎలాంటి నిశ్చితమే నెరవేరును కాక అనే ప్రార్థనలు మనం మర్చిపోయాం. మనం అన్నీ రాసి ప్రభుని సంతకం చేయమంటాం. అది చిత్త ప్రకారం ప్రార్థన కాదు. అందుకని ప్రభు అంటున్నాడు, మెలకువగలిగి ప్రార్థన చేయాలంటే టు లిసన్ టు హిమ్, టు గివ్ ప్రయారిటీ టు హిమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయనకు ప్రధాన స్థానం ఇచ్చే బిడ్డగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతాను. అందుకని యోహాను సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 11 వచనంలో ఆయన కిద్రోను వాగు దాటి వెళ్ళి ఒక తోటలో ఆయన ప్రవేశించి మెలకువగలిగి ప్రార్థన చేయడం చెప్పాను. కిద్రోను అనే మాటకు అర్థము రాసుకోండి. కిద్రోను అనే మాటకు గోనెపట్ట అని, చీకటి అని, వేదన అని, ఆ తర్వాత అది దోషము, రోగము అనే మాట. మన జీవితంలో ప్రభు దాన్ని దాటి వెళ్ళాడంటే టు గివ్ యూ అ రిలీఫ్, టు పుట్ యూ ఇన్ ఎ బెటర్ మేనర్. నిన్ను అద్వితీయంగా ఉంచుటకు, నేను అద్భుతంగా బిడగా పరిచయం చేయటకు ఆయన తను మోసుకున్నాడు. పాప శరీరంగా ఆయన ఏంటనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే ఇప్పుడు కూడా గెత్సేమనే తోట అద్భుతంగా ఆ ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రార్థన చేసిన ఒక చెట్టు దగ్గర, అంటే ఆ ఒలివ చెట్టు దగ్గర దాదాపు 2000 సంవత్సరాలుగా ఉండే ఆ తోట గెత్సేమనే తోటలో ఇంకా ఉందన్నమాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని అక్కడ కేథలిక్ సంఘం వారు ఒక చర్చ్ కట్టారు. దాని పేరు బెసిలికా హోప్ ఆఫ్ అగనీ అనే పేరు పెట్టి ఒక సంఘం కట్టారన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే కిద్రోను వాగు దాటి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ముమ్మారు ఆయన శిష్యులను అడిగాడు ప్రార్థన చేయమని. అందుకనే మీకు జ్ఞాపకం చేస్తా, ఈ గెత్సేమనే తోటకు అర్థం ఏంటంటే ఒలీవల చెట్లు, అంటే ఈ యొక్క నూనె గానుగలు అనే అర్థం మీ అందరికి బాగా తెలుసు. ఈ నూనె గానుగలు 3 సార్లు దాన్ని పీపి చేస్తారు. మొట్టమొదటిసారి దాన్ని బండతో పగలగొట్టి దానిలోని ఆయిల్ తీస్తారు. రెండవసారి దాన్ని చెక్కతో నూనెని దాని ఆయిల్ తీస్తారు. మూడవసారి చేతులతో పిసికి దాని ఆయిల్ తీస్తారని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇది సింబల్ ఆఫ్ జీసస్ హ్యాస్ గాన్ త్రూ ద 3 ways ఆఫ్ గివ్ యూ గ్లోరీ. అందుకని ప్రభు అంటున్నాడు, ఎక్కడైనా చూడండి ఆయన విరగొట్టబడితేనే ఆశీర్వాదం. ఒక చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు
ఆ ప్రభు దాన్ని విరిచి తండ్రి వైపు చూచి ప్రార్థన చేసి అక్కడ పంచిపెట్టినప్పుడు 5,000 మంది పురుషులు భోంచేసిన మాట చూస్తూ ఉన్నాం. అందుకనే నీ జీవితంలో నల్లగొట్టబడితేనే ఆశీర్వాదం, విరగొట్టబడితేనే ఆశీర్వాదం, కుండ పగులగొట్టినప్పుడే దీవెనలు. నీ జీవితంలో కొట్టబడుచున్నావా, విరగొట్టబడుచున్నావా? ఐఎమ్ అష్యూరింగ్ యూ దాట్ యు ఆర్ ఎడ్జ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్. ఒకవేళ నువ్వు ఫ్యాటీగా ఉండి నాకు ఆశీర్వాదాలు దండిగా వస్తూ ఉన్నాయి, నాకు ఏమి కొరత లేదంటే, బ్రదర్ అండ్ సిస్టర్, దెర్ ఇస్ ఎ డేంజర్ బిఫోర్ యూ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నీ జీవితంలో నలిగిపోయే స్థితిలో ఉందా? ప్రభు అద్భుతంగా నీ నుంచి వాడబడే దినాల ముందు నేను మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని చదువుదాము. మీకా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. అక్కడ విరగొట్టబడి ఆ నూనె తీయబడినప్పుడే దేవుడిని ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేసే మాట. 766 పేజ్, 2వ అద్భుత సత్యం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16-17 వచనంలో సురక్షితమైన ప్రార్థనగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని శరీర రీతిగా ఈ లోకంలో ఆయన అవతరించాడు. కిద్రోను వాగు దాటి నీకు ఆయన ఇచ్చిన అద్భుతమైన మాట చూస్తూ ఉన్నాం. అందుకని కిద్రోను వాగు ఇప్పుడు కూడా ఆ వాగు అట్టే ఉంది. దట్ రివర్ ఈజ్ ఆల్మోస్ట్ 100 మీటర్ల పొడవు, 100 మీటర్ల లోతైన వాటిలో ఆ ప్రభు దాటి వెళ్ళాడన్న మాట చూస్తూ ఉన్నాం. ఆ దాటి వెళ్ళుట్లో ఎందుకు దాటి వెళ్ళాడు అని చరిత్రకారులు జోసెఫ్ అనే ఒక మాట జ్ఞాపకం చేస్తూ, దాదాపు ఆ రోజుల్లో పస్కా పండుగ రోజున 2,50,500 గొర్రెలు ఒకేసారి వధించారంట. 2,50,500 గొర్రెలు. ఆ గొర్రెల రక్తము కిద్రోను వాగులో కలిపి దాన్ని ప్రవహింపజేశాడు. ఈ మాటలు రాస్తూ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ కిద్రోను వాగు దాటి వెళ్ళాడంటే ఇక మీదట దెర్ ఇస్ నో ఏమంటారు, ఆ నింద ఉండదు, ఆ బలి ఉండదు. యేసుక్రీస్తు బలియాగంగా అటన్నిటి బదులుగా ఆయన బలియాగంగా అర్పించబడ్డ మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే ఏదేను తోట, గెత్సెమనే తోట, ఈ 2 డిఫరెన్సెస్ మనం చెప్తూ ముందుకెళ్ళి 7 మాటలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటి గమనించండి, ఏదేను తోటలో ఆదాము తన జీవిత యాత్రను ముగించాడు, కానీ గెత్సెమనే తోటలో ప్రభు జీవిత యాత్రను ప్రారంభించాడు. ఏదైనా తోటలో ఆదాము పాపం చేశాడు, గెత్సెమనే తోటలో ఆ నింద తొలగించబడింది. ఏదైనా తోటలో మానవుడు పాపములకు లొంగిపోయి పడిపోయాడు, గెత్సెమనే తోటలో దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. ఏదైనా తోటలో ఆదాము దాక్కున్నాడు, గెత్సెమనే తోటలో వాళ్ళకి ఎదురెళ్ళి నేనే యేసునని పరిచయం చేసుకున్నాడు. ఏదైనా తోటలో ఆయన పాపమునకు ఓడిపోయాడు, గెత్సెమనే తోటలో విజయోత్సాహంతో ఆయన పాపమును శాపమును గెలిచిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మన జీవితంలో గెత్సెమనే తోట ఏమని బోధిస్తుందంటే, గెత్సెమనే తోట ఇస్ ద మిస్టరీ ప్లేస్ అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రహస్య స్థలం, పరిశుద్ధమైన స్థలం, ప్రభువును నల్లగొట్టబడిన స్థలం. అందుకనే మన జీవితాల్లో ఆశీర్వదర్గమైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశం మెలకువగలిగి ప్రార్థించుడి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్రాంతి పొందే స్థలం, ప్రార్థనా స్థలం, ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చే స్థలం, విశ్వాసికి ఒక అద్భుతమైన ఒక అవకాశం మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే దైవచిత్తానికి లోబడి ఆ స్థలంలో వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకందరికి ఇచ్చిన ఒక నిరీక్షణ, టు విన్ ఓవర్ సాటన్, సిన్ అండ్ డెత్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ ప్రత్యేకమైన సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా 7 అద్భుత సత్యాలు. ఎందుకు పరిగెత్తున్నా అంటే ఐ హ్యావ్ అనదర్ 2 ప్రోగ్రామ్స్, సారీ ఫర్ రన్నింగ్ అహెడ్. మొట్టమొదటిది గమనించండి, ప్రభు మన నుంచి కోరుకునే 7 అద్భుతమైన మాటలు. ఎన్ని వినకున్నా ఈ 7 మతికి పెట్టుకోండి. యూ విల్ హ్యావ్ సక్సెస్ఫుల్ లైఫ్ ఇన్ యువర్ అహెడ్. మొట్టమొదటిది, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ. మెలకువగలిగి ఉండాలంటే యూ మస్ట్ హ్యావ్ ఏకాంత ప్రార్థన. అందుకని ప్రభు అంటున్నాడు లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనంలో, మార్క్స్ సువార్త 14వ అధ్యాయం 35వ వచనంలో ఈ సెడ్ మెలకువగలిగి ప్రార్థించడం మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించమని ప్రార్థించను. ప్రార్థనలో ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రార్థనలో ప్రభు విలియం కేర్తో మాట్లాడాడు.
ప్రార్థనలో ప్రభు మదర్ తెరిసాతో మాట్లాడాడు. ప్రార్థనలో ప్రభు గ్రహం స్ట్రెయిన్స్తో మాట్లాడాడు. ప్రార్థనలో ప్రభు జాన్ ప్యాటన్తో మాట్లాడాడు. ప్రార్థనలో ప్రభు మాట్లాడిన విధానంలో అనేకులు తమ జీవితాలను మలుచుకున్నారు. ప్రార్థనలో మాతో మాట్లాడానని 8వ తరగతిలోనే మేము మా జీవితాలకు స్వస్థ చెప్పి స్వార్థ పరీక్షల్లో ముందుకెళ్ళాం మా జీవితాలు. అందుకనే ప్రార్థన నీ ఆయుధమైతే యు ఆర్ ఎ విక్టోరియస్ పర్సన్. అది ఏకాంత ప్రార్థన. రెండవది గమనించండి, వినయ విధేయతలు కలిగిన ప్రార్థన. టు హంబుల్ యువర్ సెల్ఫ్. 14వ అధ్యాయం 35వ వచనం మార్క్స్ వార్త. ఆయన తను తాను గమనించండి, మరలా కొంత దూరం వెళ్ళి సాగిపోయి నేల మీద పడి తను తాను ప్రభుకు సమర్పించుకున్న ప్రార్థన. మన జీవితంలో ఆ ప్రార్థన ఉందా? మోకాల ప్రార్థన ఉందా? సాగిలపడి ప్రార్థన చేస్తున్నావా? నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఎవరూ చూడకుండా మోకాల మీద ప్రార్థన చేస్తున్నావా? ఆ ప్రార్థన విజయాలు అనుభవించిన బిడ్డల జీవితాల్లో దేవుడు గొప్ప విజయాలను చూపగలుగుతాడు. అందుకనే ఇట్స్ నాట్ ద మనీ, ఇట్స్ నాట్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఇట్స్ నాట్ యువర్ పవర్, ఇట్స్ నాట్ యువర్ డిగ్రీస్, ఇట్స్ నాట్ యువర్ కలర్, ఇట్స్ నాట్ యువర్ హైట్. ఏది సాధ్యం కాదు, కానీ ప్రార్థన నీకు విజయాన్ని సమకూరుస్తుంది. ప్రార్థనలోనూ అనేకమైన వాటిని నువ్వు పొందగలవు మాట జ్ఞాపకం చేస్తున్నావు. అందుకనే ఆయన చేసిన ప్రార్థన మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ఈ సిద్ధాంతం పట్టుకుని బ్రతికే నా జీవితాన్ని ప్రత్యేకంగా ధర్మంపేటలో ఒక చిన్న ఇంట్లో మేము జీవించాం. అక్కడ నుంచి వీ నో ద వాల్యూ ఆఫ్ ప్రేయర్, వీ నో ద వాల్యూ ఆఫ్ లైఫ్ అనే మాట మేము తెలుసుకొని వీ ఫాలో జీసస్. యేసును వెంబడించిన నా జీవితం. అందుకనే వినయ విధేయతలు కలిగిన ప్రార్థన నేను ఉన్నతంగా తీసుకుని వెళ్తుందని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవ అద్భుతమైన సత్యం, తండ్రి అని సంబోధించే ప్రార్థన నీకుందా? మనమేమని ప్రార్థన చేస్తూ ఉన్నాం? యు ఆర్ టాకింగ్ లైక్ ఎ ఫ్రెండ్ ఆర్ యువర్ సంబోధన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆయన యేసుకు తను తాను ఏమని పరిచయం చేసుకున్నాడు చూడండి. ఆయన చెప్పిన మాటల్లో, నీవు నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడివే. సంబోధన ఏమని చూసినట్టు చూడండి. 6 యూదులు కానీ శతాధిపతులు కానీ ఆయన ఏమని సంబోధిస్తున్నారు? నజరేయుడైన యేసు అని సంబోధిస్తూ ఉన్నారు. దయ్యం పట్టిన వాడు పరిగెత్తుకుంటూ వచ్చి నజరేయుడైన యేసు నాతో నీకేం పని అన్నాడు. మన సంబోధన ఏమని ఉంది? మనం ఏమని మాట్లాడుతున్నాం ప్రభుతో? నీ తండ్రిలాగా మాట్లాడుతూ ఉన్నావా? తండ్రి అనే సంబోధన నీకుందని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. 4వ అద్భుత సత్యం, ఆతురంగా చేసిన ప్రార్థన, ఆయన బాధపడుతూ చేసిన ప్రార్థన, రక్తము చెమట రక్తం బిందువులుగా అయిన ప్రార్థన. ఆయన అలాంటి ప్రార్థన హిబ్రూలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చేసిన 4వ రకమైన ప్రార్థన. 7వ ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన. మీకుందా? పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తున్నావా? ఒకటోసారి ప్రభు అడిగాడు, వారు నిద్రపోయారు. రెండవసారి ప్రభు వచ్చి చూశాడు, నిద్రపోతున్నారు. మూడవసారి ప్రభు అన్నాడు ఇక అవసరం లేదని. అవసరం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయకుండా అనవసరంగా ప్రార్థన నీ జీవితంలో మెప్పును కోరదు. మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా, నీకు కష్టమా ప్రార్థన చేయండి, బాధయా ప్రార్థన చేయండి. ప్రభువును మొరపెట్టినప్పుడు దేవుడు నీకు పట్టుదల కలిగిన ప్రార్థన ఇస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ అద్భుత సత్యం, తండ్రి చిత్తమును అప్పగించుకున్న ప్రార్థన. డూ యూ సబ్మిట్ టు ద లార్డ్? ప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో ప్రభువా, దిస్ ఈజ్ అ వైట్ పేపర్, ఆ కలర్ పేపర్ కింద సిగ్నేచర్ చేసి నేను ఇస్తున్నా, నీ చిత్త ప్రకారం నేను వాడుకుంటున్నావా? ఒకవేళ మనకే పాస్టర్ గారు మీకు ఒక పేపర్ ఇచ్చి మీ అవసరాలను రాయమంటే పెన్ను పేపర్తో నాకు తెలిసి ఒక్కొక్కరు 10 పేపర్లు రాస్తారు. ఎందుకంటే అన్ని అవసరాలు ఉన్నాయి మీకు. లాస్ట్గా ఇవన్నీ పాస్టర్ గారు నా పేపర్ ముందు పైన పెట్టండి, ఎందుకంటే ప్రభువు ముందు నాకు శాంక్షన్ చేయాలని. మన ఆశ నేనే బాగుండాలా, నా కుటుంబమే బాగుండాలా. ప్రభు కోరుకునేది టు ప్రే ఫర్ అదర్, టు రన్ ఫర్ అన్ ఎక్స్ట్రా మైల్. ఆయన కిద్రోను వాగు దాటి ఎమ్మాయి మార్గంలో ఎవరితో పాటు నడిచాడు. అలాంటి ప్రార్థన ఉందా? అలాంటి త్యాగం ఉందా? అలా నడిచిన బిడ్డల జీవితాలను దేవుడు దీవిస్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ అద్భుతమైన ప్రార్థన, జవాబు పొందిన ప్రార్థన. ఆయన చివరిగా చేశాడు, తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించడం చేశాడు. చివరకు 36వ వచనం మార్క్స్ వార్త 14వ అధ్యాయం, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యమే,
ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించుము, ఆయన్నో నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిము అనడం. మన జీవితంలో జవాబు కోరిన ప్రార్థన ఉందా? నీ వైపు చూసినప్పుడు మెలకువగలిగి ప్రార్థించే ఆ ప్రార్థన ఉందా అని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అలాగా ప్రార్థన చేయుటకు ప్రభు నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాడు. వినిన జీవితాల్లో వారు గాల్లో ఎగిరిపోయారు. వారి చివరి దశలో ఆయన సి రంగస్వామి గారు మాకు చాలా సుపరిచితులే. పిల్లలకు చెప్పాడు, ప్రార్థనలో ఉండే సత్యాన్ని నేర్చుకున్నాడు, ప్రార్థన చేపట్టాడు. 3 సెంట్ల స్థలం, 4 సెంట్ల స్థలం సంపాదించాడు. ప్రార్థనలో 3 బిడ్డల పెళ్ళిళ్ళు చేశాడు, 3 కుమారుల పెళ్ళిళ్ళు. ప్రార్థనతో ఆయన 3 కుమారులకు ఉద్యోగాలు సంపాదించాడు. ఆయన పేరు రంగస్వామి. జీవన్ కాదు, జోయల్ కాదు, రాబర్ట్ కాదు, ఇంకా ఏ క్రిస్టియన్ పేరు కాదు. హీ బిలీవ్డ్ ఇన్ అదర్ ఫెయిత్ బట్ హీ కేమ్ టు ద లార్డ్. ఆయన ప్రభువుతో వచ్చిన తర్వాత ప్రభు ఆయన జీవితంలో చేసిన అద్భుతమైన సాక్ష్యాలు. ఆయన చివరి దశలో చివరిగా డాక్టర్ శాంతరాజ్ చేతిలో ఆయన చనిపోతూ ఆయన చెప్పిన ఒకటే మాట, నేను ప్రభువును కనుగొన్నాను, ప్రభువు నన్ను ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడు అన్నమాట. మన జీవితంలో అలాంటి సాక్ష్యం ఉందా? అలాంటి సాక్ష్యం కొద్దిమందికే ఉంటుంది. కానీ ప్రభు మెలకువగలిగి నేను ప్రార్థించమని కోరినప్పుడు ఆ ప్రార్థనలో ముందుకు నడిచే ఈ అద్భుతమైన అవకాశాన్ని దేవునికి అనుగ్రహించిన గాక. మరొకసారి మెలకువగలిగి ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ప్రభు నీకు విజయాలు ఇస్తాడు. ప్రార్థనలో నీకు ప్రభు స్వస్థపరుస్తాడు. ప్రార్థనలో ప్రభు నీకు ఉన్నతమైన ఆశయాలు కలిగి నీ బిడ్డల జీవితాల్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీకున్న ప్రతి సమస్యలను, నీకున్న ప్రతి బాధల నుంచి ప్రభు విడుదల కలిగించి నేను దేవుడు అద్భుతంగా ప్రభు నేను వాడుకొని గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభువు ఆ గెస్సమైన తోటలో ఏదైనా తోటను కంపేర్ చేస్తూ ఎక్కడ మానవ పతనం జరిగిందో అదే మరొక తోట అనుభవంలో మనందరి కొరకు దేవుని తండ్రి యొక్క చిత్తాన్ని తన మీద వేసుకొని మనందరికీ కూడా కోల్పోయిన ఆ జీవాన్ని తిరిగి ఇవ్వడానికి మెలకువగా ఉండి మనము కూడా ప్రార్థన చేయాలన్న 7 అద్భుతమైన మాటల చేత మమ్మల్ని బలపరిచిన దైవజనుడికి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. మంచిది. ఈ సమయం మందు పాస్టర్ గారికి వేరే కార్యక్రమాలు ఉన్నాయి కనుక వారు ముందుగానే చెప్పి ఉన్నారు. దేవుడు వారిని వారి పరిచర్యను దీవించుగాక. ఈ సమయంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సెక్రటరీ గారు వచ్చి రేపటి ప్రకటనలు మనకు తెలియజేస్తారు. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులందరికీ వందనములు. ఈరోజు ఆరాధన కార్యక్రమాన్ని ఫ్యాషన్ వీక్లో 3వ రోజు అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి డాక్టర్ గంటా కరుణాసాగర్ గారికి, సీనియర్ సంఘ కాపరి గారికి ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా దైవ సందేశాన్ని వినిపించినటువంటి డాక్టర్ ఎస్జే జీవన్ రావు పాస్టర్ సిసి చర్చి వారు, ఈ యొక్క సందేశాన్ని వినిపించినటువంటి వారికి ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ఉషా విజయుడు గారికి వందనములు. మరి ప్రార్థన సమయాన్ని జరిపించినటువంటి సీనియర్ సంఘ కాపరి గారికి ప్రత్యేక వందనములు. వేదవాక్య పఠనం చదివినటువంటి శ్రీ సి దిలీప్ గారికి వందనములు. మరి ప్రత్యేక పాట పాడినటువంటి శ్రీమతి డి కర్ణలత సురేష్ గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాను. మరి సందేశాన్ని వినిపించిన వారు అంటే జీవన్ సంఘ కాపరి గారు, ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయవారు. మరి ముగింపు ప్రార్థన రెవరెండ్ ఎస్ సజీవన్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారు, ఆశీర్వాదం చేయవారు రెవరెండ్ విలియం స్టాంటన్ సంఘ కాపరి వారు. ఈరోజు స్పాన్సర్ చేయవారు ఏ మరియమ్మ బెంజమిన్ వారి కుటుంబము ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు. మరి రేపటి దినం యొక్క కార్యక్రమ వివరములు, మరి రేపు 2/4/2026 గురువారం అంశం శిశువుల పాదములు కడుగుట. ఈ యొక్క అంశం గురించి సందేశాన్ని వినిపించేవారు మన సీనియర్ సంఘ కాపరి వారు డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు. వారు ప్రత్యేక సందేశాన్ని వినిపిస్తారు.
రేపు అధ్యక్షులుగా ఉండి నడిపించేవారు రెవరెండ్ ఎస్ సజీవన్ క్రిస్టఫర్ సంఘ కాపరి వారు. ప్రారంభ ప్రార్థన చేయవారు శ్రీమతి పి శారా సాంసోన్ వారు. మరి ప్రార్థన సమయాన్ని జరిపించేవారు సీనియర్ సంఘ కాపరి వారు. వేదవాక్య పఠనము చేయవారు శ్రీ ఎస్ జోయల్ సురేష్ బాబు గారు. ప్రత్యేక పాట పాడువారు శ్రీ ఎన్ డేవిడ్ ఇయాన్ లెవి వారు. మరి ప్రభు సంస్కారాల ఆరాధన ఉంటుంది. గంటా కరుణాసాగర్ సాగర్ గారు మన సీనియర్ సంఘ కాపరి గారు రేపు ప్రభు సంస్కారాల ఆరాధన అయిపోయిన తర్వాత జరుగుతుంది. ముగింపు ప్రార్థన చేయువారు డాక్టర్ కంటా కరుణాసాగర్ గారు. మరి ఆశీర్వాదం చేయువారు రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ సంఘ కాపరి వారు. రేపు స్పాన్సర్ చేయువారు శ్రీ జయన్న శ్యామల జయన్న వారి కుటుంబము రేపు స్పాన్సర్ చేయుదురు. థ్యాంక్ యూ. మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే దగ్గర వస్తుంది. అనౌన్స్మెంట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి, భరించండి. గుడ్ ఫ్రైడే దినమందు సంఘంలో ఆ యొక్క ఆరాధన అనంతరం ఆ యొక్క సంఘం అంతటికి కూడా భోజనం ఉంటుంది. మీ అందరికీ కూడా తెలుసు. భోజనము ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చున్నది అయినప్పటికీ కూడా అందరు కూడా వారి వారి కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఉన్నారు. లెంట్ డేస్ ప్రారంభమైన నాటి నుండి 6 మంది ఇప్పుడు వరకు ఇచ్చి ఉన్నారు. కె విజయ్ భాస్కర్ గారు రిటైర్డ్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ గారు 5,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. అలాగే జి రాజన్ బాబు గారు డిఈఈ 10,000 రూపాయలు అశోక్ నగర్ వారు ఇచ్చి ఉన్నారు. ఎన్ ప్రకాష్ 5,000 రూపాయలు మమతా నగర్ వారు ఈ లంచ్ నిమిత్తమై కానుక ఇచ్చి ఉన్నారు. జె రత్నమ్మ గోవింద్ గారు 5,000 రూపాయలు ధర్మపేట వారు కూడా ఈ పర్పస్ మీద ఇచ్చి ఉన్నారు. అలాగే రోజా వీధి గారు వాస్తవ్యులు ఎం ఎల్లమ్మ గారు 5,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. అలాగే ధర్మపేట వాస్తవ్యులు బి నర్సమ్మ గంగాధర్ 2,000 రూపాయలు ఇచ్చున్నారు. మొత్తము 32,000 రూపాయలు ఈ యొక్క లంచ్ నిమిత్తం వచ్చి ఉన్నాయి. సో ఇప్పుడే కన్వీనర్ గారు వచ్చి అడిగినప్పుడు ఇంకా ఇచ్చే అవకాశం ఉందా అంటే గుడ్ ఫ్రైడే దాకా ఇచ్చే అవకాశం ఉందట. కాబట్టి ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే ఈ లంచ్ సంఘమంతటిని జ్ఞాపకం చేసుకొని అందరికీ ఇక లంచ్ ఏర్పాటు చేస్తారు కనుక కుటుంబ పక్షాన వ్యక్తిగతంగా ఇష్టమున్నవారు ఇంకా ఆ యొక్క లంచ్ కొరకు స్పాన్సర్ చేయదలిచిన వారు ముందుకు రావచ్చు. అలాగే మనకు గుడ్ ఫ్రైడే అనంతరం మనకు శనివారం ఉదయము ఆ యొక్క రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం కర్నూలు పట్టణంలో ఉన్న క్రైస్తవులు అందరం కలిసి ప్రభు నామమును కీర్తిస్తూ అందరూ చిన్న బిడ్డల నుండి పెద్దవారి వరకు పాల్గొనే కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో మనము కూడా ఆల్రెడీ 100కు పైగా వారు విశ్వాసులు పేర్లు ఇచ్చి వారు టీషర్ట్కి పే చేసి ఉన్నారు. ఆల్రెడీ ప్రింటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎవరికైనా టీషర్ట్స్ కావాలి అంటే 100 రూపాయలు చెల్లించి మీ పేరు మీ సైట్ చెప్పగలిగితే మీకు గుడ్ ఫ్రైడే లోపల అవి మీకు అందించడం జరుగుతుంది. ఆ యొక్క శనివారం మనము మన మందిరం నుండే వెళ్ళి ఆ యొక్క సిసి చర్చ్లో వాళ్ళతో కలుస్తాం కనుక ఇక్కడ ప్రార్థన చేసుకొని మన సంఘం నుండి మనం వెళ్తూ వాళ్ళతో సిసి చర్చ్లో కలిసి మనం ప్రయాణిస్తాం. సో ఇది సంఘ గొప్ప కార్యక్రమంగా మనమందరం కూడా చేయాలి. స్త్రీలు, పెద్దలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు అందరూ కూడా పాల్గొని ప్రభు సాక్షులుగా నిలబడే గొప్ప కార్యక్రమం. అందరూ దాంట్లో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈస్టర్ పర్వదినాన క్షమించండి, రోజా వీధిలో ఎల్లమ్మ గారు అని చదివాను, ఇక్కడ ఉన్న రైటింగ్ని బట్టి క్షమించాలి. అది ఎం ఎల్లయ్య గారు 5,000 రూపాయలు ఇచ్చున్నారు. వారిని దేవుడు దీవించుగాక. ఆదివారము బాప్తిజాలు ఉన్నాయి. చాలామంది యవన బిడ్డలు ఆల్రెడీ 2-3 ఇచ్చున్నారు. అయితే సమయం ఎట్లా ఉంటుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయంకర దినంలో మనం ఉంటూ ఉన్నాం. మీ బిడ్డలను ఎంకరేజ్ చేయండి. ఇది దేవుని యొక్క కార్యము. వాళ్ళ జీవితాలు ప్రభుకు సమర్పించుకొని ప్రభు కొరకు జీవించగలిగిన మంచి అవకాశం కనుక బిడ్డలు మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఏదైనా మాకు అనుమానాలు ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయంటే లెట్ దెమ్ కమ్ జాయిన్ అవర్ ఫస్ట్ క్లాస్. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత డెసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు మొదటి క్లాస్కి వచ్చినంత మాత్రాన బాప్తిసం తీసుకోవాలని రూల్ ఏమీ లేదు.
వాళ్ళు మొదటి క్లాస్ గుడ్ ఫ్రైడే సాయంత్రం 5 గంటలకి బాప్తిజం క్లాస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు క్లాస్కి రమ్మని చెప్పండి. ఆ క్లాస్ అయిన తర్వాత లెట్ దెమ్ డిసైడ్, శనివారం క్లాస్కి రావాలో లేదో వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో వారు అనుమానంతోనూ ఇంతమంది పాస్టర్లం, ఇంత గొప్ప సంఘం మనముండి ఇంకా తీసుకోవాలో తీసుకోకూడదో, ఏమవుతుందో ఏమో అనే అనుమానంతో ఒకవేళ వాళ్ళు వాయిదా వేస్తూ ఉంటే మనమే ఉత్తరవాదులం అవుతాం. కాబట్టి ఆ పిల్లల్ని ఫస్ట్ క్లాస్కి రావడానికి ప్రయత్నం చేయనియండి. వాళ్ళు వచ్చిన తర్వాత డెసిషన్ బిలాంగ్స్ టు దెమ్. ఎవరిని మనం బలవంతం చేయము. ఫస్ట్ క్లాస్ వాళ్ళు అటెండ్ అయిన తర్వాత బాప్తిసం తీసుకోవాలో తీసుకోకూడదో వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు ఉంటే, డౌట్స్ ఉంటే కాపర్లుగా మేము ఆ క్లాస్లో ఉంటాం. వాళ్ళు మాకు చెప్తే వాటికి క్లారిఫై చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మీకు తెలియచేస్తూ, మీ బిడ్డలు ఎవరైనా బాప్తిసం తీసుకోవాలనుండి ఏదైనా డౌట్స్ ఉంటే లెట్ దెమ్ కమ్, ఫస్ట్ క్లాస్కి రానియండి. వాళ్ళు డెసిషన్ వాళ్ళనే తీసుకొనిద్దాం. వాళ్ళ స్వతహాగా వాళ్ళకు వాళ్ళే నడిపింపబడాలి. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం కనుక వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఫస్ట్ క్లాస్ అటెండ్ అయితే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవడానికి మనం సహాయం చేస్తాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మంచిదండి, అందరం లేచి నిలబడదాం. రేపటి దినం ప్రభువు సంస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ రక్షించబడి బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా సిద్ధపడి రండి, కుటుంబాలతో రండి. రేపు ప్రభు సంస్కారం, ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది కనుక అందరం కూడా సిద్ధపడి వద్దాం. దేవుని చిత్తమైతే రేపందరము కూడా వైట్ డ్రెస్తో రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది మన ఐక్యతను, మనము ప్రభు ఎడల మనకున్న ఆ యొక్క నిశ్చయితను కనపరిచే ఒక సందర్భం. ఓకే, రేపు కలర్ ఏంటి? వైట్ రైస్. ప్రభు సంస్కార కార్యక్రమం కనుక అందరము కూడా మీరు ఒకేసారి ప్రకటన చేసాం. దీన్ని అందరికి అర్థమైంది అనుకుంటాను. అంటే వైట్ అంటే మొత్తం వైట్ అని కాదు, అట్లీస్ట్ వైట్ కాంబినేషన్లో ఆ యొక్క ఉండేటట్టుగా రండి. దట్ విల్ హెల్ప్ అస్. హౌ మచ్ పాస్టర్ గారికి మీరు మాట వింటారో రేపు చూస్తాను నేను. ఓకే, మంచిది. రేపు అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ప్రభు బల్లకు సిద్ధపడి వద్దాం. ముగింపు ప్రార్థన రెవరెండ్ ఎస్ అజు కృష్ణపర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అలాగే సంఘ కాపరి రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు మనకు ఆశీర్వాదం అనుగ్రహిస్తారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దైవజనుల ద్వారా మాకు శ్రేష్టమైన వాక్కును తండ్రి ఈ సాయంకాల సమయంలో అందించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మేలుకగా ఉండుడి అని మీరు హెచ్చరించారు తండ్రి. గొప్ప నాయన, ఎన్నో అంశాలు తండ్రి మరియు వాక్కు ద్వారా బోధించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయాలు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇలాంటి 37వ దినము ప్రభా, మరి ప్యాషన్ వీక్ 3వ దినంలో మేము ప్రవేశించాం తండ్రి. ఇళ్ళకి వెళ్తుండగా క్షేమకరంగా గృహాలు చేర్చమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్కును వ్యర్థం కాకుండా ప్రభువా నూరంతలుగా ఫలించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా, మాకు తండ్రివి, ఆకాశం ముందున్న గొప్ప దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎల్లవేళ పరిశుద్ధుడు అని వేల దూత కోట్ల మధ్యలో ప్రభా మీరు కొన్ని ఆడుతున్న యేసయ్య, మీకే వందనాలు. సంఘ కాపులను దీవించండి, మా పరిచయం దీవించండి ప్రభా. బ్యాప్టిజం క్లాసెస్ ప్రభా, మరి యవ్వన బిడ్డలు సొంత రక్షకునిగా అంగీకరించబోతున్నందుకు, తీర్మానం తీసుకున్నందుకు ప్రభా, తీసుకోబోతున్నందుకు తండ్రి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి గుడ్ ఫ్రైడే రిజరక్షన్ డే కమిటీ వాళ్ళు ప్రభా, మరి కన్వీనర్ గారు, సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు ప్రభా. దీవించండి, ఆస్వాదించండి. మా సంఘ సభ్యులను దీవించండి, ఆస్వాదించండి. రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమాలు ప్రభా, మరి పునరుద్ధాన దినం కూడా తండ్రి సన్ రైజ్ సర్వీస్ ప్రభా ఆది అంతం ఉండి చూసుకోమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా, మీకే వందనాలు. ఈ కొద్ది వినపులు తండ్రి మీకే సమర్పించుకుంటూ తిరిగి రానున్న మా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగివేకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము, సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డకును
సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసు స్తోత్రం యేసు స్తోత్రం యేసు స్తోత్రం యేసు. థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ వందనాలు.